వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడ పోతుంది మేడం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవాపేట మండల రైతులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ త్రిబుల్ గురించి మినిస్టర్ల దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినామా, స్పీకర్ దగ్గరికి పోయినాం, జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం. కేవలం మేము బోంది ఒక్కరి దగ్గరికి ఎవరి దగ్గరికి అంటే రేవంత్ రెడ్డి ఒకరి దగ్గరికి పోలేం, మిగతా వాళ్ళు అందరి దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే సాబ్ తెలిస్తే నాకు తెలియదని అన్నాడు. అన్నాక మేము స్పీకర్ సార్ దగ్గరికి పోయినాం. త్రిబుల్ మన మండలంకే చేస్తున్నా, అది నిజమా, అది మాకు తెలియదు, ఎట్లా వస్తుందని ఆయన ఎగతాళిగా మాట్లాడాడు. ఆయనక ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ దగ్గరికి పోయినాం, శ్రీధరబాబు సార్ దగ్గరికి. సార్ ఇట్లా పోతుందంటే అది ఏందో మనకు తెలియదు, నేను ఒకసారి మాట్లాడతా, అది త్రిబుల్ అట్లనా అని ఆయన ఎగతాళిగా మాట్లాడారు. అసలు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ తెలియదు, స్పీకర్ సార్కు తెలియదు, లోకల్ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా త్రిబుల్ ఎట్లా అలైన్మెంట్ అయింది? బాధ్యత లేకుండా మనం యాక్చువల్లీ రైతులను ఎగతాళి చేసినట్టు మాట్లాడుతారు. అసలు ఏంది జరిగింది, ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారికి అడుగుతలేరు. ఆఫీస్కి పోయినాం, హెచ్ఎండి ఆఫీస్లో అడిగితే హెచ్ఎండి ఆఫీస్లో పోతే వాళ్ళు ఏమంటారు, ఏమో మాకు తెలియదు అంటారు. కలెక్టర్ సార్ దగ్గరికి పోతే కలెక్టర్ మా దగ్గరికి లిస్ట్ రాలేదంటారు. ఎంఆర్ఓ సార్ దగ్గర అదే. అసలు రైతులు అయోమయం నుండి ఎటు నుంచి పోతుంది, ఏం చేస్తుంది, మా సర్వే నెంబర్ ఇచ్చారు, మా బతికేంది, మేము ఎట్లుండాలి అనే ఆలోచన మీద దిగులుగా ఉన్నారు. కాబట్టి ఇది ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. దానికి మద్దతు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ శాంత్ కుమార్.